ఎంకిపేలి సుబ్బిసావుకు వచ్చింది అన్నట్టు ఇప్పుడు షెయి సర్కారు పెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటము షెయి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల సావుకే వచ్చినట్టున్నది. గ్రామ సభలు పెట్టి పబ్లిక్కు 6 గ్యారెంటీల గురించి అవగాహన కల్పించాలని చూస్తే అది మొత్తం ఉల్టా అయ్యి ఎమ్మెల్యేలు మంత్రులను ప్రజలు నిలదీసే కాడికి వచ్చిందట. ఇగో వరంగల్ పట్టణంలో 12వ డివిజన్లో పెట్టిన గ్రామసభ పేరంటానికి పెద్ద ముత్తైదువుగా పోయిన గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను చూడంగానే పబ్లిక్ కూకుంటారా? అమ్మా మహాతల్లి వచ్చినవా, రా అమ్మా రా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం, ఎన్ని దినాలయ మిమ్మల్ని చూడక, మాకు 6 గ్యారెంటీల ఏ గ్యారెంటీలు వస్తలేవని ఇట్లా అప్లికేషన్లు తీసుకుపోయి మరీ ఇచ్చిర్రట. అయితే మంత్రి మేడము పేరుకు 2-3 తీసుకొని ఆడనే ఎక్కువసేపు ఉంటే ఆగమే చేస్తట్టుండ్రని ఆడికే వెళ్ళి బయట పడదామని చూసేసరికి మీటింగ్కి వచ్చిన మంది అంతా అడ్డం తిరిగి గట్టిగానే లడాయి చేసిర్రట. ఈయనరా ఏ ఆఫీసర్లు కానీ లీడర్లు కానీ ఎవ్వరు కానీ మా వాడకట్టుకు రారు, మా బాధలు చూడరు, మా పరిస్థితి పట్టించుకోరని ఎట్లా బాధపడుతుందో. ఓట్ల కోసం వచ్చినప్పుడేమో కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటారు, కడుపులో తలకాయ పెడతారు, కానీ ఏలువడిలకు వచ్చినాక ఎవ్వలను ఎందుకు పట్టించుకుంటలేరు? ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేయబడితిరి అని నిలబడ్డ తావుల్నే సురేఖ మేడంకు ఎటుగాని ఎండాకాలంలో పట్టవగటిలే సుక్కలు చూపెట్టినంత పనిచేసిర్రట. ఒక్క మంత్రి సురేఖ మేడమునే కాదు, వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ను కూడా పబ్లిక్ ఆపి పథకాలు ఎప్పుడు కొలాయిస్తారని గట్టిగానే అడిగిర్రట. ఎవరో చెప్పొచ్చి మాట్లాడినట్టు కాదు. రిసిప్ట్ ఇనమ్మా, నీ రిసిప్ట్ పట్టుకొని రా, నీ రిసిప్ట్ లేదు ఏం లేదు, ఇన్ని లేదంటే రిచేనా అయ్యా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నిల్వనీడ కూడా లేదని అడిగితే రిసిప్ట్ లేని ఏం చెప్తామమ్మా అనుకుంటావో బట్టి. అయ్యా ఎమ్మెల్యే సారు, మరి రసీదులు రిసిప్టులు చేతులు పట్టుకొని తిరుగుతారా? మీ వరంగల్ బిడ్డరే కాబట్టి యుగురంతో మీ ఆఫీసర్లను పంపి అసలు ఆ అమ్మ చెప్తున్నది నిజమేనా, ఆమెకు నిల్వనీడ కూడా లేదా అని చూసి వెంటనే ఇల్లు వచ్చేటట్టు చేయాలే కదా. మైకు పడితే చాలు మాది ప్రజాప్రభుత్వము, మాది ప్రజాపాలన అంటారు. మీ కాంగ్రెస్ లీడర్లు మాటల్లో చెప్పినట్టు చేతల్లో చూపెట్టరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.